నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పీజీఆర్ఎస్లో వచ్చిన ఆర్జీలు అధికారులు చిత్తశుద్ధితో పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల్ని వాడడం వల్ల ఆరోగ్యంగా అందరూ ఉంటారు. ప్రకృతి వ్యవసాయం ఐసీఆర్పీ కార్యకర్త నందిని. గత 7 సంవత్సరాల నుండి నిర్మాణం ఆగిపోయిన అంబేద్కర్ భవన నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలి. దళిత నాయకులు బోరుగడ్డ జీవన్. బాపట్ల కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్ నందు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ మండలాల నుండి వివిధ రకాల సమస్యలతో వచ్చిన ఆర్జీదారులు చెప్పే సమస్యల్ని వింటూ వారి నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్, డిఆర్ఓ జి గంగాధర్ గౌడ్, డిఎంఐఎన్హెచ్ఓ డాక్టర్ ఎస్ విజయమ్మ, డిపిఓ ఎల్ ప్రభాకర్ రావుతో కలిసి ఆర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ నీటి సరఫరా శాఖ ఎస్సీ అనంతరాజు, సిపి ఓఎస్ రాజు, పీడీలు, డిఆర్డీఏ, డ్వామా, మెప్మా, గృహ నిర్మాణ సంస్థ, శ్రీ శిశు సంక్షేమ శాఖ బి సింగయ్య, విజయలక్ష్మి, ఆనంద, సత్యపాల్, వెంకటేశ్వరరావు, డిటిసి పరంధామరెడ్డి, జిఎండి ఐసి రామకృష్ణ, పంచాయతీ రాజ్ ఎస్ఈ రాజన్ బాబు, జిల్లా వ్యవసాయ అధికారి ఏ లక్ష్మి, సివిల్ సబ్ డిఎం శ్రీలక్ష్మి, గ్రామ వార్డు సచివాలయాల జిల్లా కోఆర్డినేటర్ యశ్వంత్, బీసీ శాఖల అధికారులు శివలీల, డిఎఫ్ఓ రవిశంకర్, డిఈఓ శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల్ని ఎప్పటికప్పుడు ఆయా శాఖ అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరిస్తామని కర్లపాలెం తహసీల్దార్ డి రవీంద్ర కుమార్ అన్నారు. కర్లపాలెం మండల రెవెన్యూ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రవీంద్ర కుమార్ మాట్లాడారు. భూమికి సంబంధించి పెద్దపులుగు వారిపాలెం, గణపవరం గ్రామాల నుండి 2 ఆర్జీలు వచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీఓ పద్మావతి, ఏవో సుమంత్ కుమార్, విద్యుత్ శాఖ ఏఈ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను వాడడం వల్ల ఆరోగ్యంగా అందరూ ఉంటారని ప్రకృతి వ్యవసాయం ఐసీఆర్పీ కార్యకర్త నందిని అన్నారు. కర్లపాలెం ఎంపీడీఓ కార్యాలయం వద్ద ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు చేపట్టారు. ఈ సందర్భంగా నందిని మాట్లాడారు. ఐసీఆర్పీ కార్యకర్తల ద్వారా మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులను పండిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎంటీ లక్ష్మీనారాయణ, రవి, శంకర్ రెడ్డి, వాసంతి, రాణి, మీనా, తులసి, దివ్య, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నేను బుద్ధ యూనిట్లో ఐసీఆర్పీకి ఆగల గ్రామంలో పనిచేస్తున్నాను. ఈరోజు కర్లపాలెంలో ఎండిఓ ఆఫీస్లో మండే మార్కెట్ పెట్టడం జరిగింది. ఈ కూరగాయలు, పప్పు దినుసులు, ఆకుకూరలు అనేవి అనేక రకాల నూనెకి సంబంధించినవి అన్నీ మా దగ్గర న్యాచురల్ ఉండేయండి. మా దగ్గర ఏటీఎంలు వేసుకుని ఓన్గా మేము పండించుకుని ఏ మందులు పట్టుకోకుండా న్యాచురల్గా మా పద్ధతుల వరకు పాటించుకుని తీసుకురావడం జరిగింది. ఆకుకూరలని ఇవి తినడం వల్ల మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడం ముఖ్య ఉద్దేశంగా భావిస్తున్నాను. ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల ఈ ఆకుకూరలు అవి తినడం వల్ల మంచి ఆరోగ్యంగా ఉంటుంది. ఈ ఆర్గానిక్ మొక్కకాయలు మంచి ఆరోగ్యాన్ని ఆకుకూరలు కానీ కూరగాయలు కానివ్వండి, ఈ ఆర్గానిక్ కూరగాయలు వాడండి. ఈ మందులు కొట్టిన కూరగాయలు వాడకండి, అనారోగ్య పాలవుతారు. ఇప్పుడు ఉన్న కాలంలో ఈ మందులు కొట్టి ప్రజల ఆరోగ్యాన్ని రైతులు కూడా చేస్తున్నారు. కానీ ఈ ఆర్గానిక్ కూరగాయలు వాడండి, మంచి ఆరోగ్యాన్ని పొందండి. గత 7 సంవత్సరాల నుండి నిర్మాణం ఆగిపోయిన అంబేద్కర్ భవన్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని కర్లపాలెం మండలానికి చెందిన దళిత నాయకులు బోరుగడ్డ జీవన్ పేర్కొన్నారు. కర్లపాలెం పాత తుంగభద్ర వద్ద మా భవనం నా బాధ్యత కార్యక్రమం నిర్వహించారు. 7వ సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో నవతరం పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు ఎస్కే కరీం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవన్ మాట్లాడారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ అంబేద్కర్ భవన్ను పూర్తి చేసి కర్లపాలెం మండల ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు బోరుగడ్డ జీవన్, యు కిషోర్, కత్తి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ఈ భవనాల్లో పాల్పంచుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఈ భవనం శిథిల వ్యవస్థలో ఉన్నది. ఈ భవనం ఉన్నందువలన అందరికీ ఈ భవనం గురించి తెలియాలా. ప్రతి సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ, మండల స్థాయిలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ భవనం గురించి తెలియాలా. ఈ భవనం ఏంది, ఈ భవనం ఎందుకు నిరుపయోగంగా ఉంది. ప్రభుత్వాలు సుమారు ఇంచుమించు 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నిరుపయోగంగా నిధులు ఇలా ఉండటం అనేది చాలా దారుణమైన విషయం. మా యొక్క బడుగు బలహీన వర్గాల వారు దీన్ని నిలదీసి అడిగే అంత ధైర్య సాహసాలు కూడా ఎవరు చేసి ఉండరు.
మరి 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నిరుపయోగంగా 7 సంవత్సరాల మించి అది అలాగే శిథిల వ్యవస్థలో ఉందనేది మా బాధ. మేము అందుకనే మా భవనం నా బాధ్యత అనే కార్యక్రమాన్ని గ్రామ స్థాయి నుంచి తీసుకెళ్లే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా మరి మిమ్మల్ని స్థానికంగా ఉన్నటువంటి నాయకులు మాకు సపోర్ట్ చేయండి. స్థానికంగా ఉన్నటువంటి మరి అధికార పార్టీ వారైనా సరే, మరి ఏ పార్టీ వాళ్ళైనా సరే మాకు సపోర్ట్ చేయండి. మేము పార్టీల గురించి మాట్లాడతలేదు. మా భవన నిర్మాణం చేపట్టండి. మా భవనాన్ని మరి ఎవరైతే నిర్మాణం చేపడతారో వారికి మేము పూర్తిగా అండగా సపోర్ట్గా ఉంటాం. కర్లపాలెం మండల తహసీల్దార్గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన రవీంద్ర కుమార్ను తెలుగుదేశం పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో తెలుగుదేశం పార్టీ నాయకులు మండల అధ్యక్షులు షేక్ బాజీ, నక్కల వెంకటస్వామి, జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, మద్దల ముసలయ్య, మాడ శ్రీనివాసరావు, కట్టా సుజాత, ఊర్లమ్మ, ఈ చంద్రశేఖర్ రెడ్డి, బుల్లయ్య, కరీముల్లా ఖాన్, సయ్యద్ రఫీ, మీరయ్య, ముద్దునూరి రామరాజు, అంగిరేకుల ఏడుకొండలు, రావి రాంబాబు రెడ్డి, శ్రీనివాసరెడ్డి, నాగరాజు, మేకల ఇర్మియా తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లాకు రావాల్సిన అన్ని పక్కకు వెళ్లిపోతున్నాయని రాష్ట్ర మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి మండిపడ్డారు. బాపట్ల పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద గల కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో తాను చేసిన అభివృద్ధి తప్ప మరి ఏమీ కనిపించడం లేదని చాలా మంది అభిమానులు చెబుతున్నారన్నారు. జిల్లా కేంద్రంలో ఉండాల్సినవి అడిగి సాధించుకోవాలని వారు ఇస్తారని ఎదురు చూడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కొన్ని చోట్ల రాలా రాజంపేట పార్లమెంట్ జిల్లా పార్లమెంట్ కేంద్రం రాయచోటికి వెళ్ళింది. మరి ఎందుకు వెళ్ళింది? మరి ఆ రకంగా అనేక చోట్ల నర్సాపురంలో ఉండాల్సింది మరి భీమవరం వెళ్ళింది. మరి హిందూపూర్లో ఉండాల్సింది పుట్టపర్తి వెళ్ళింది. అంటే రాజకీయ కారణాలకు రాజకీయ ఒత్తిళ్లు ఉంటాయి. మరి అవన్నీ అధిగమించి బాపట్లలోనే జిల్లా కేంద్రం బాపట్లలోని మెడికల్ కాలేజీ రావాలి అంటే అది ఎందుకు తీసుకున్నాం ఆ నిర్ణయం? జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు, అన్న నీకు జిల్లా కేంద్రం ఇచ్చిన చీరాల వాడికి మెడికల్ కాలేజ్ ఇద్దామని అడిగారు. అంటే నేను ఏమన్నానంటే, అన్న మీరు ఇచ్చారు బాగానే ఉంది, ఇది ఆర్థికంగా నిలబడాలి అని అంటే తప్పకుండా మెడికల్ కాలేజ్ కూడా ఇక్కడే రావాలి. ఆ ఫ్లోటింగ్ పెరగడం వల్ల, ఎకానమీ రివైవ్ అవ్వడం వల్ల అందరూ కూడా కాస్త ఆ ఊరు ఒక షేప్కి వస్తుంది. మేము దాంతోపాటుగా మీకు ఒక అప్లికేషన్ ఉంటుంది. జిల్లా హెడ్ క్వార్టర్ అయింది, జిల్లా మరి హాస్పిటల్ బాపట్లో పెట్టాలి, అక్కడ మెడికల్ కాలేజ్ ఇచ్చి నువ్వు హాస్పిటల్ ఇక్కడ పెడతావా? అంత డబ్బు ఉందా మన దగ్గర, పర్మిట్ చేయదు కదా అని అనేక అంశాలు వారితో చర్చించి బాపట్లలోనే మెడికల్ కాలేజ్ వచ్చేట్టుగా చేశాం. ఇవాళ మీరు గమనించుంటారు, ఈ మధ్య మనం ఒక స్టేట్మెంట్ ఎక్కడో విన్నాం, ఒక 15 ఎకరాలు గుంటూరు రోడ్లో అంటే మా ఇంటికి దగ్గరగా అగ్రికల్చర్ కాలేజీలో ఒక 15 ఎకరాల్లో కలెక్టరేట్ భవనం కట్టడానికి చూశారు అని ఒక మా వార్త వచ్చింది. మరి నేను చేయొచ్చుగా పని, పక్కనేగా ఏమో 15 కాదు 50 ఎకరం 40 ఎకరం ఫ్రీనేగా, కాలేజ్ దగ్గర, ప్రభుత్వం దగ్గర, ఏదన్నా దాని వైపు చూడొచ్చుగా. దాదాపు 325 ఎకరాలు ఉంది అగ్రికల్చర్ కాలేజీ కింద నడిబొట్లో. నేను ఎందుకు చేయలేదు? మెడికల్ కాలేజ్ గురించి వాళ్ళని వీళ్ళని పట్టుకొని మరి అక్కడ చెరువు అయినా ఇంకో 10 కోట్లు శాంక్షన్ చేయించి అక్కడే ఎందుకు పెట్టాను? అదే ఇక్కడే పెట్టచ్చు కదా. ఎందుకు చేయలేదంటే బాపట్లకి మన అగ్రికల్చర్ కాలేజీకి యూనివర్సిటీ హెడ్ క్వార్టర్గా తీసుకురావాలి. యూనివర్సిటీ హెడ్ క్వార్టర్గా రావాలంటే ఇక్కడ టీచింగ్, ట్రైనింగ్, రీసెర్చ్ ఇవన్నీ ఉండాలి. అవన్నీ ఉండాలంటే అంత ఎక్స్టెంట్ ఉండాలి. ఇన్ని విషయాలు తెలిసిన వాడితే దాని జోలికి వెళ్ళదు. ఇవాళ ఏముంది, తేలిగ్గా ఒక 15 ఎకరాలు రాసేస్తున్నాం అంటే అయిపోయింది, అక్కడ బాధ్యత అయిపోయింది. దాని పర్యవసానం ఎవరు ఆలోచించట్లా, చాలా తేలికైన విషయం కదా. మరి అదే మనం కల్లపాలెం రోడ్లో 2 హైవేల మధ్య ఒక 50 ఎకరాలు ప్యాట్స్ అండ్ ప్యాట్ సొసైటీ కింద ఐడెంటిఫై చేసి ఆ రైతులతో అందరితో మాట్లాడి మేము 40 లక్షలు జగనన్న కాలనీకి ఇస్తే మీకు 50 లక్షలు ఇప్పిస్తాను అని చెప్పి వాడు కన్విన్స్ చేసి ఎంతో శ్రమ తీసుకున్నాం. దేనికోసం? బాపట్లకి తిరిగి ఒక ఐకాన్, ఒక గుర్తింపు రావాలి, ఒక బ్రాండ్ రావాలి. అగ్రికల్చర్ యూనివర్సిటీ ఎక్కడ హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే బాపట్ల అని చెప్పాలి. ఈ రకంగా అనేక రకాలుగా తీసుకొస్తే తప్పించి ఈ బాపట్ల పైకి లేవదు. ఇంత ఎక్సర్సైజ్ వెనక జరుగుతుందని మీకు చెప్పడానికి ఈ ప్రయత్నం. అమృత్ పథకంలోకి రావాలి, వేరియస్ ఫ్యాక్ట్స్ దీంట్లో ఉన్నాయి. ఇక్కడే కాదు, రాష్ట్రంలో 29 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగల. గత ప్రభుత్వంలో మనం తీసుకున్న నిర్ణయం మీద కోర్టులకు వెళ్ళడం ద్వారా ఆ ఎన్నికలు జరగకుండా అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు అడ్డుకున్నాయి.
ఇది విషయం తెలుసుకోకుండా మనం మాట్లాడేది కాదు. బట్ మన అదృష్టం ఏంటంటే ఓకే, ఒక పొలిటికల్ రిప్రజెంటేటివ్ లేడనే తప్పించి అడ్మినిస్ట్రేటివ్ పరంగా ప్రతి వాటిలోనూ సచివాలయాలు వచ్చాయి, వాటి వాలంటీర్స్ వచ్చారు. గతంలో కన్నా మరి ఇంకా ఎఫెక్టివ్గా పబ్లిక్ సమస్యల మీద గవర్నమెంట్ దృష్టికి ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. పొలిటికల్ కోణం మిస్ అయింది, వాయిస్ మిస్ అయింది, సైలెంట్గా పని జరుగుతాం. మనం విమర్శ ప్రతి విమర్శ దానికి సమాధానం చెప్పే సిస్టమ్ మెకానిజం ఏదైతే పొలిటికల్ మెకానిజం ఉంటుందో అది మిస్ అయిందేమో. కానీ ప్రజలకు ఇచ్చేటువంటి సర్వీస్ త్రూ సచివాలయాలు, వార్డు సచివాలయాలు, వార్డు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా అద్భుతమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ ఇవ్వగలిగాం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. పొలిటికల్ రిప్రజెంటేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి, పొలిటికల్ వాయిస్ వినపడాలి. అక్కడ వాడు పని చేస్తాడు తప్పించి విమర్శ చేయలేడు. ఒకటి మంచి జరుగుతూ ఉన్నప్పుడు ఏదన్నా దాంట్లో చెడు ఉంటే చెడును కూడా మాట్లాడితేనే ఇంకా బాగా మనం చేయగలుగుతాం. కాబట్టి దాంట్లో పీరా మాటకు అంగీకరిస్తూనే దానిలో ఉన్నటువంటిది అంటే ఒక బాపట్ల జిల్లా కేంద్రంగా మనం దీన్ని ఆవిష్కరిస్తున్నటువంటి క్రమంలో ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు లోకల్ బాడీ ఎన్నిక జరిగినంత మాత్రమే ఏదో అయిపోయిందని మనం దాంట్లో వెళ్ళకూడదు. అది కూడా ఉంటే ఇంకా బాగుంటుంది, అది వేరే సంగతి. దాన్ని అసలు ఎవరో కాదనట్లేదు. దానికి బదులుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి సచివాలయ వ్యవస్థ మరి వాలంటరీ వ్యవస్థ ఒక అద్భుతాలు చేయగలిగే ఎక్సలెంట్ డేటా మన బాపట్లకి సంబంధించి మన చేతిలోకి వచ్చింది. గ్రేడ్ 1 మున్సిపాలిటీ అవ్వడం వల్ల ఒక సీనియర్ మోస్ట్ మున్సిపల్ కమిషనర్ని మాతృదారు రూపంలో మనం తీసుకురావడం ఈరోజు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. PGRS లో వచ్చిన ఆర్జీలు అధికారులు చిత్తశుద్ధితో పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల్ని వాడడం వల్ల ఆరోగ్యంగా అందరూ ఉంటారు. ప్రకృతి వ్యవసాయం ICRP కార్యకర్త నందిని. గత 7 సంవత్సరాల నుండి నిర్మాణం ఆగిపోయిన అంబేద్కర్ భవన నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలి. దళిత నాయకులు బోరుగడ్డ జీవన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.